లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. రాజకీయాలలో ఉన్న వ్యక్తి తలుచుకుంటే పేద ప్రజలకు ఎలాంటి సహాయమైనా చెయ్యవచ్చు. మనసు ఉంటే మార్గాలు ఎన్నో అనే నానుని రాజకీయ నాయకులకు వరిస్తుంది. మంచి చేయాలని ప్రజా పాలకుడికి ఉంటే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు మంచి రోజులు వచ్చాయని తెలుస్తోంది. ఖరీదైన విద్యను పేదవారికి అందించేందుకు అక్కడి ప్రభుత్వం పూనుకుంది. ఇన్నాళ్ళు కేవలం డబ్బు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఖరీదైన విద్యను పొందేవారు. కానీ ఇప్పుడు అక్కడి పాలకుల పుణ్యమాని పేద విద్యార్థులకు సైతం ఖరీదైన విద్యను పొందేందుకు మార్గం సులభమవుతోంది. మరి పేద విద్యార్థులకు పెద్ద చదువులను అందించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వం దేశంలోనే మరే ఏ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు ప్రవేశపెట్టని విధంగా ఇంటర్నేషనల్ బకలారియట్ సిలబస్ విధానాన్ని అమలు చేసేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే ఐబీ ప్రతినిధులు ఐబీ సిలబస్ అమలు చేసేందుకు ప్రభుత్వంలో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వ విద్యార్థులకు దేశంలోనే ఖరీదైన విద్య అందబోతోంది. అక్కడి ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే మేధస్సును పెంచుకొని తమని తాము నిరూపించుకున్నారు. 2024-25 విద్యా ఏడాదిగాను ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాదు ఐబీ బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. టీచర్లు మాత్రమే కాకుండా జిల్లా విద్యార్థులకు, డైట్ సిబ్బంది, ఎస్ఎస్సి, ఇంటర్నేషనల్ బోర్డ్ సిబ్బందికి, ఎస్సీఈఆర్టీ సిబ్బందికి ఐబీ సిలబస్ పై అవగాహన, సామర్థ్యం కల్పించేందుకు అందుకు తగ్గ శిక్షణ ఇవ్వబోతున్నారు. దీంతో 2025 నాటికి 1వ తరగతిలోనే ఐబీ సిలబస్ స్టార్ట్ కానుంది. ప్రతి ఏటా ఐబీ సిలబస్ను ఒక్కో తరగతికి పెంచుతూ 2035 నాటికి 10వ తరగతికి, 2037 నాటికి 12వ తరగతిలో అమలు చేస్తున్నారు. పరీక్షల తరువాత ఏపీఎస్సీఈఆర్డీ ఐబీ బోర్డు ఉమ్మడి సర్టిఫికెట్లు కూడా జారీ చేయనట్లుగా తెలుస్తోంది. మరి ఈ సర్టిఫికెట్ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న సర్టిఫికెట్ అన్నట్టు తెలుస్తోంది. ఐబీ సిలబస్ విషయానికి వస్తే ఈ ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధనగా గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఈ ఐబీ సిలబస్ ఎలా ఉంటుందంటే బట్టి పట్టే చదువులకు విరుద్ధంగా ఐబీ విద్య ఉంటుంది. బట్టి పట్టించకుండా థియరీతో పాటు ప్రాక్టికల్ పద్ధతిలో కూడా ఈ బోధన సాగుతుంది. మరి ఈ ఐబీ చదువుల వల్ల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసే అతి సులువైన విధానంగా ఈ ఐబీ విధానాన్ని చెప్పవచ్చు. మరి ఇది ఏపీ ప్రభుత్వం నిజంగానే ప్రవేశపెడితే భావితరాలకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే పేద విద్యార్థులకు కూడా ఖరీదైన విద్య అందుతుంది అనే చెప్పాలి.